అందరికీ నమస్కారం. ఈ నా యూట్యూబ్ ద్వారా నేటి సమాజంలో ఉన్నటువంటి పిల్లలకి, కాస్త రాబోయేటువంటి యువతరానికి ఇటువంటి చిన్న చిన్న కథల ద్వారా ప్రేరణ పొందుతారనే ఉద్దేశంతో మాత్రమే ఈ కథలు చెప్పడం జరుగుతుంది. అనేక పురాణాల్లో ఉంటున్నటువంటి కథలు ఇవాళ పిల్లలకి తెలియట్లేదు. తల్లిదండ్రులు కూడా చెప్పేటువంటి అవకాశం వాళ్ళకే ఉండట్లేదు. కనీసం అందరూ కూడా ఈ యూట్యూబ్ ద్వారా ఈ కథలను వింటూ భావితరానికి నేను చిన్న ప్రేరణ కలిగించేటువంటి కథల ద్వారా కలిగించాలనే చిరు ప్రయత్నం మాత్రమే ఇది ఏక వ్యాపార దృష్ట్యా మాత్రం కాదనేటువంటి విషయాన్ని అందరూ గమనించి సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మందికి వార్తలు చూసేటట్టుగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఇక కథాకాలాంశంలోకి వెళదాం. మన పెద్దలు చెప్తుంటారు, యోగం అనేటువంటిది ఉంటే కనుక యోగాన్ని ఎవరు తప్పించలేరు అనేటువంటి ఒక చిన్న కథని ముందుగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆనాటి కాలంలో రఘుమహారాజు పరిపాలించేటువంటి కాలంలో దేవతలు మానవులు కలిసిమెలిసి ఉండేవారని ఒక నానుడు. అటువంటి రఘుమహారాజు యొక్క దగ్గరికి యమధర్మరాజు గారు కొన్ని ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడానికి రఘుమహారాజు దగ్గరికి వస్తూ ఉండేవాడు. ప్రతిరోజు వస్తూ ఉండేవాడు, కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడు, పెడుతుండేవాడు. ఒక రోజున యమధర్మరాజు రఘుమహారాజు దగ్గరికి వస్తుంటే గుమ్మం దగ్గర ఒక సైనికుడు కనబడ్డాడు. యమధర్మరాజు అక్కడ ఆగిపోయి అతని కంటికేసి చూడటం మొదలెట్టాడు. తదేకంగా తీక్షణంగా చూస్తుంటే ఎందుకు ఇలా చూశాడు అని చెప్పి అతను అనుకున్నాడు. ఇతను బాగా పరిశీలించి వెనక్కి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ కాలం గడిచిపోయింది. లోపల ఇద్దరు మాట్లాడుకున్నారు. యమధర్మరాజు దారిని యమధర్మరాజు వెళ్ళిపోయాడు. కానీ ఆ సైనికుడి యొక్క మనసులో మాత్రం ఒక భయం మొదలైంది. యమధర్మరాజు అంటేనే కాళీయముడు, ఎందుకు నా మీద ఈ విధంగా కచ్చగా చూశాడు, ఏదో పరిశీలన చూశాడు, నాకేదో చావు మూడుతోందేమని భయం వేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నన్ను కాస్త మీరు ఎక్కడికైనా రక్షించండి, యమధర్మరాజు గారు చూశారని అలాగా అన్నాడు. ఏం పర్వాలేదయ్యా, ఆయన ఎందుకు చూశాడో ఊరికే చూసుంటాడు, పరిశీలిస్తాడు, పర్వాలేదు అని స్పష్టంగా చెప్పలేదు. ఈ ఎట్టి పరిస్థితులను కూడా నన్ను ఇక్కడ ఉంచొద్దండి, ఎక్కడికైనా నన్ను రక్షించండి మహాప్రభు అన్నాడు. అయితే ఎక్కడ ఉండాలని చెప్పి ఇతన్ని ఒక అడవిలో ఉండేటువంటి చివరిలో ఉండేటువంటి గుహలో దాచడానికి ప్రయత్నం చేసి సైనికుని ఇచ్చి ఇతన్ని పంపించారు. ఈ సైనికుని వీడు తీసుకెళ్లారు. ఒక కొండ గుహలోకి తీసుకెళ్ళి అతన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే పెట్టిన తర్వాత సైనికులు అక్కడ కొండను చేపెట్టిన తర్వాత బయటకు వచ్చేస్తుంటే ఒక పెద్ద పొలి కేకనిబడి, ఏమిటికి ఆ కేకను వెనక్కి చూసేటప్పటికి ఎవరైతే ఈ స్నేహితుడిని కొండ గుహలో పెట్టి దాచిపెట్టారో ఆ దాచిపెట్టినటువంటి దాన్ని ఆ సింహం వచ్చి అతన్ని ఎత్తుకుపోయింది వెనకాల నుంచి వచ్చి. ఈ విషయాన్ని వెళ్ళి చెప్పారు రాజుగారికి. అయ్యయ్యో దుర్మార్గుడా, ఎంతో మంచివాడివిరా, ఇక్కడ ఉండవలసిన వాడు అక్కడికి వెళ్ళి కావాలని ప్రాణాన్ని తెచ్చుకున్నావురా అని చెప్పి రాజుగారు బాధపడ్డారు. అక్కడితోటి అది అయిపోయింది. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత యమధర్మరాజు వచ్చిన తర్వాత రఘుమహారాజు అడిగాడు, ఏమయ్యా నీ చూపులన్నా భయంకరంగా ఉన్నాయి, ఎందుకు అలా చూసావు అతనికేసి అన్నట్ట. ఏమైంది అన్నట్ట. ఆ సైనికుడు చనిపోయాడయ్యా అన్నట్ట. ఆహా, బ్రహ్మరాత ఎవరూ తప్పించలేరు, యోగం అనేటువంటిది ఉంటే అది ఎలాగైనా జరుగుతుంది అన్నట్టు. ఏమిటి దానికి కారణం అంటే, నేను ఆ రోజు ఆ సైనికుడి యొక్క నుదిటి వ్రాతను మాత్రమే చూశాను. ఆ నుదిటి వ్రాతలో ఫలానా పేరు కలిగినటువంటి సింహం అడవిలో ఉంది, వీడు చూస్తే ఇక్కడ ఉన్నాడు, ఇంకొక గంటలో వీడు అక్కడ ఆ సింహానికి వీడి ఆహారం ఉందే, ఇలా రాసేటేటి బ్రహ్మ అనుకున్నాను. జరిగిందా అన్నట్ట. జరిగిపోయింది అన్నట్ట. అమ్మ బాబోయ్, విధి వ్రాత యోగం అనేటువంటి ఉంటే తప్పదు. ఇది మన జీవితంలో భగవంతుడు మనకు కల్పించినటువంటి బ్రహ్మరాతను తప్పించడం అనేటువంటి ఒక చిన్న కథ. కాబట్టి ఏదో జరిగిపోతుంది, ఏదో ఇది ఆపేద్దామని అనుకుంటే మాత్రం ఆగేది ఆగదు, జరిగేది మనకే మానదు. కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.